హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో శనక్కాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఒక కడాయి తీసుకొనేసి ఈ విధంగా పచ్చిమిరపకాయలను కట్ చేసేసుకొని, గుప్పెడు కరివేపాకు, ఇది రైస్లోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 టమోటాలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వాటిని కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త చింతపండును యాడ్ చేసుకోవాలి. టమాటాస్ని నేను ఎక్కువగా వేయటం వలన చింతపండు తగ్గించి వేస్తున్నాను. ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సంగటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా సైడ్ ఎక్కువ ఈ విధంగా తయారు చేస్తారు. ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టడం వలన తొందరగా కుక్ అవుతుంది. ఈలోగా నేను పక్కన పల్లీలను ఫ్రై చేసేసుకొని పొట్టు తీసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఈ విధంగా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అవ్వాలి. ఈలోగా నేను పొట్టు తీసి వేరుశనగపప్పును మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి వాటినన్నిటినీ వేయాలి. ఆ తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పును యాడ్ చేయాలి. తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, టేస్టీగా ఉండదు. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.